ఈ శ్రావణ మాసంలో మన చేతులకి శ్రమ లేకుండా హోమ్ మేడ్ పీతాంబరి పౌడర్ని ఇంట్లోనే ఎలా రెడీ చేసుకోవాలి, కేవలం 10 రూపాయల ఖర్చులోనే మనం ఈ పౌడర్ని అయితే రెడీ చేసుకోవచ్చు. చాలా సులభంగా, చాలా శుభ్రంగా, తలతల మెరుస్తూ మన సామాన్లు అనేవి రెడీ అయిపోతాయి. పెద్ద పెద్ద రాగి బిందెలు, అలాగే ఇత్తడి బిందెలు, అలాగే దేవుడి సామాన్లు, అలాగే వెండి పెద్ద పెద్ద వస్తువులు అనేది మనం ఈ శ్రావణ మాసంలో క్లీన్ చేసుకోవడం చాలా అవసరం. కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ వీడియో అనేది స్కిప్ అవ్వకుండా, మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా ఈజీగా క్లీన్ చేసుకునే ఈ పద్ధతిని అస్సలు మిస్ అవ్వకండి. మరి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పద్ధతిలో ఈ పొడిని. మరి మీరు ఇంతకుముందు ఎక్కడా చూసి ఉండరు ఇలాగా ఈ పొడిని రెడీ చేసుకోవడం. మరి వీడియోని అస్సలు స్కిప్ అవ్వకుండా, మిస్ అవ్వకుండా చూసి మీ ఇంట్లో మీరు కూడా రెడీ చేసుకోండి ఫ్రెండ్స్. మరి వీడియోలోకి వెళ్దాం పదండి. ముందుగా నేనైతే ఒక మిక్సీ జార్ని అయితే తీసుకుంటున్నాను. ఈ పౌడర్ని రెడీ చేసుకోవడం కోసం నేను ముందుగా 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే తీసుకుంటున్నాను. దీంట్లోకి మరి కళ్ళుప్పు అంటాం కదా, ఈ కళ్ళుప్పుని ఖచ్చితంగా తీసుకోవాలి. మరి చాలా బాగా క్లీన్ అవుతుంది ఈ కళ్ళుప్పుని మనం యూస్ చేయడం వల్ల. అలాగే బేకింగ్ సోడాని కూడా 1 స్పూన్ అయితే తీసుకోవాలి. ఇలాగ బేకింగ్ సోడాని కూడా తీసుకోవడం వల్ల చాలా నీట్గా క్లీనింగ్ అనేది జరుగుతుంది. ఇది మనం ముగ్గు ఇంటి ముందు వేసుకుంటాం కదా ముగ్గు, ఈ ముగ్గునైతే నేను కూడా 2 స్పూన్ల చొప్పున తీసుకున్నాను. దీన్ని కూడా చాలా బాగా యూజ్ అవుతుంది క్లీనింగ్కి ఈ ముగ్గు అనేది. తర్వాత నేను దీంట్లోకి ఫుడ్ కలర్ అని యాడ్ చేసుకుంటున్నాను. ఈ ఫుడ్ కలర్ వల్ల మనకి కలర్ అనేది తొందరగా చేంజ్ అవుతుంది, చాలా నీట్గా క్లీన్ అవుతాయి వస్తువులు అనేవి. కంపల్సరీగా ఈ ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోండి. 1 స్పూన్ చొప్పున అయితే నేను యాడ్ చేసేసుకొని మొత్తాన్ని అయితే మిక్సీ పట్టుకుంటున్నాను. ఇలాగా మనం మెత్తగా మిక్సీ అనేది పట్టుకోవాలి. ఈ పౌడర్ మొత్తం కలిసేటట్లుగా ఇలాగ పట్టేసుకొని మనం ఇప్పుడు ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందాము ఈ పౌడర్ని. దీంట్లోకి ముఖ్యమైన ఇంగ్రీడియంట్స్ని ఇంకా 2ని యాడ్ చేసుకుందాము. చూడండి, ఈ పొడి మనకి అచ్చం పీతాంబరి పౌడర్ లాగే ఉంటుంది. క్లీనింగ్ కూడా చాలా బాగా జరుగుతుంది. పీతాంబరి పౌడర్తో క్లీన్ చేస్తే ఎలా ఉంటాయో ఈ పౌడర్తో క్లీన్ చేసినా కానీ అలానే ఉంటాయి. మనకి పట్టుకున్నా కూడా అలానే అనిపిస్తుంది. మరి తప్పకుండా మీరు ఈ పొడిని రెడీ చేసి అప్లై చేసి చూడండి. తర్వాత దీంట్లోకి నేను మరి డిటర్జెంట్ లిక్విడ్ని అయితే యాడ్ చేసుకుంటున్నాను. మీరు ఈ ప్లేస్లో సర్ఫ్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. తర్వాత నేను లెమన్ని ఒకటి యాడ్ చేసుకుంటున్నాను. లెమన్ అయినా యాడ్ చేసుకోవచ్చు, సిట్రిక్ యాసిడ్ అంటాం కదా ఆ పొడినైనా యాడ్ చేసుకోవచ్చు మీరు. మరి ఆప్షన్ ఈ రెండిట్లో ఏదో ఒకటి యాడ్ చేసుకోండి. ఇలాగ మొత్తం అనేది మనం నిమ్మరసాన్ని 1 కాయ వరకు అయితే పిండుకోవాలి. పిండుకొని ఇలాగ మనం పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం చూడండి, నేను ఇక్కడ రాగి బిందెని మీకు చూపిస్తున్నాను. చూడండి, బాగా నల్లగా అయితే మారిపోయింది. ఈ రాగి బిందెని అయితే నేను ఇప్పుడు మీకు క్లీన్ చేసి చూపిస్తాను. చాలా ఎఫెక్టివ్గా మరి పనిచేస్తుంది ఈ పీతాంబరి పొడి అనేది. మనం ఇంట్లోనే ఇలా సింపుల్గా రెడీ చేసుకొని తక్కువ ఖర్చులో ఎక్కువగా మనం క్లీనింగ్ అనేది చేసుకోవచ్చు. ఎందుకంటే ఈ నెల మొత్తం మనం క్లీనింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇలా తక్కువ రేట్లో మనం ఈ పొడిని అయితే ప్రిపేర్ చేసుకొని ఎక్కువ సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు. ఇలాగ మనం బిందె మొత్తానికి అయితే ఈ పౌడర్ని ఖచ్చితంగా ఇలాగ అప్లై చేసుకోవాలి. కొద్దిగా వాటర్ అనేది తీసుకొని ఇలాగ బిందె మొత్తం అయితే మొదటిగా అప్లై చేసేసుకోవాలి. పైనుంచి కింద వరకు మొత్తం మనకి ఎక్కడా గ్యాప్ లేకుండా ఇలాగ అప్లై చేసుకొని ఒక 5 నుంచి 10 నిమిషాలు పక్కన పెట్టుకున్నట్లయితే మనకి ఆ పొడి అనేది మరి పని జరుగుతుంది. బాగా మనకి ఆ పొడి అనేది బిందెకి అనేది పట్టేసి క్లీనింగ్ అనేది తొందరగా జరుగుతుంది. అలాగే నేను ఈ మూతకి కూడా అప్లై చేసుకుంటున్నాను. ఈ మూత కూడా బాగా నల్లగా మారిపోయింది. కాబట్టి ఇలాగ మనం ఈ పొడి మొత్తాన్ని అప్లై చేసేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి. ఈ రెండింటిని చూడండి, ముందు పక్క వెనుక పక్క నేను రాసుకుంటూ ఉంటూనే మనకి తెల్లగా షైనింగ్ అనేది వస్తుంది. ఇప్పుడు ఇది అప్లై చేసుకొని మనకి స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది కదా, స్టీల్ స్క్రబ్బర్ తోటి అయితే మనం ఇలాగా మరి కొంచెం సేపు కనుక రుద్దుకున్నట్లయితే మరి తెల్లగా అనేది మారిపోతాయి వస్తువులు. ఈ విధంగా మీరు రాగి, ఇత్తడి, అలాగే స్టీల్ కూడా మీకు బాగా స్టఫ్గా ఉన్న స్టైన్స్ పోవాలంటే ఇలాగైతే మీరు క్లీన్ చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత ఒకసారి అయితే మనం స్టీల్ స్క్రబ్బర్ తోటి ఇలాగా
అప్లై చేసుకొని బాగా రుద్దుకున్నట్లయితే ఒక 5 నిమిషాల్లోనే మనకి బిందె అనేది బాగా నీట్గా తెల్లగా వస్తుంది. తప్పకుండా ఇది మీకు బాగా వర్క్ అవుతుంది. ఈ విధంగా మీరు మొత్తాన్ని అప్లై చేసేసుకొని ఈ విధంగా స్క్రబ్బర్ తోటి క్లీన్ చేసుకున్నట్లయితే మనకి తొందరగా అనేది మురికిపోయి తెల్లగా అనేది తయారవుతుంది. చూడండి, మీ ముందే నేను ఈ బిందెని అనేది క్లీన్ చేసి చూపిస్తాను. మనం అప్లై చేసేసి ఒక 10 నిమిషాలు అలాగ పక్కన పెట్టేసి ఒక స్టీల్ స్క్రబ్బర్ తోటైతే మీరు ఒక్కసారి తోమినట్లయితే మనకి తెల్లగా అనేది తయారవుతుంది. చూసారా, ఫస్ట్ బాగా నల్లగా ఉన్న బిందె అనేది ఇప్పుడు మనకి బాగా తెల్లగా అనేది తయారైపోయింది. ఇదే విధంగా మీరు ఏ సామాన్నైనా సరే క్లీన్ చేసుకోవచ్చు. చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ చిట్కా అయితే. మరి తప్పకుండా ఈ వీడియోని అస్సలు మిస్ అవ్వకుండా చూసి మీరు కూడా మీ వస్తువులను అయితే ఇలాగే క్లీన్ చేసుకోండి. మొత్తాన్ని అయితే నేను ఈ వీడియోలోనే మీకు క్లీన్ చేసి చూపిస్తున్నాను. మరి స్కిప్ అవ్వకుండా చూసినట్లయితేనే మీకు అర్థమవుతుంది వీడియో మొత్తం అనేది. చూడండి, ఇదే విధంగా ప్లేట్ని కూడా నేను కడిగేసి చూపిస్తున్నాను. ఇలాగా ప్లేట్ని కూడా బాగా క్లీన్ చేసుకున్నాను. మరి నా ఛానల్లో ఇలాంటి క్లీనింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి కాబట్టి మీకు ఏది సింపుల్గా ఉంటే అది మీరు తప్పకుండా వాచ్ చేసి మీరు యూస్ చేసుకోండి. ఎందుకంటే పనిని తక్కువ చేసుకోవడం కోసం ఇలాంటి చిట్కాలు మనకి ఎంతైనా అవసరం కాబట్టి మరి తప్పకుండా వీడియోస్ అనేది చూసి నన్ను సపోర్ట్ చేయండి. తప్పకుండా మీకు మంచి వీడియోస్ అయితే చేయడానికి నేను ట్రై చేస్తాను. మీకు యూస్ఫుల్ అయ్యే వీడియోస్ అయితే నేను అప్లోడ్ చేయడానికి ప్రయత్నిస్తాను. దానికోసం మీరు నన్ను ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. మళ్ళీ నేనైతే ఒక బిందెనైతే ఈసారి కూడా మళ్ళీ ఒకసారి క్లీన్ చేసుకొని ఖచ్చితంగా క్లాత్ తోటి అయితే తుడుచుకోవాలి. క్లాత్తో కనుక తుడుచుకుంటే వెంటనే మనకి షైనింగ్ అనేది వస్తుంది. కడిగేసి మనం పక్కన పెట్టినట్లయితే మచ్చలు అనేవి పడిపోతాయి. అలా కాకుండా మనం ఈ బిందెనైతే కడుక్కొని వెంటనే నేను ఫస్ట్ ఒకసారి క్లీన్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి వాటర్ తోటైతే క్లీన్ చేసేసుకున్నాను. క్లీన్ చేసేసుకొని ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. ఇలాగ మనకైతే రెడీ అయిపోయింది. మనం క్లాత్ తోటైతే ఖచ్చితంగా తుడుచుకోవాలి. క్లాత్ తోటి కనుక మనం తుడుచుకున్నట్లయితే షైనింగ్ అనేది వస్తుంది. మరి మచ్చలు అనేవి పడకుండా ఉంటాయి బిందెల పైన. మనం ఇవి పైన పెట్టుకునే బిందెలైనా మనకి అప్పుడప్పుడు అవసరం పడతాయి కాబట్టి ఖచ్చితంగా ఇలా తోముకొని పెట్టుకున్నట్లయితేనే మనకి బాగుంటుంది. మనకి మంచినీళ్ళు పోసుకోవడం కోసం ఈ బిందెలు అనేది యూస్ చేసుకుంటాం కాబట్టి బయట దొరికే కెమికల్ పౌడర్స్తో కాకుండా ఇలాగ ఇంట్లోనే మనం ఇలాగ పొడిని రెడీ చేసుకొని క్లీన్ చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి కెమికల్ ఎఫెక్ట్ లేకుండా మనం మంచినీళ్ళు తాగడానికి కూడా ఇలాంటి బిందెలను హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు. మరి చాలా సింపుల్గా క్లీన్ చేసుకోవచ్చు కాబట్టి 2-3 రోజులకు ఒకసారి మనం ఇలాగ క్లీన్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ.